కక్షలకు ఆజ్యం పోస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. గంగుల భానుమతి, చెల్లారెడ్డి కుమార్తె ఉమా కుటుంబాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకొని తోపుదుర్తి సోదరులు మళ్లీ ఇప్పుడు వారిని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో స్వార్థంతో చిచ్చు రేపుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుట్రలను ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిదీ రాజకీయం చేయటం తోపుదుర్తి బ్రదర్స్ కి అలవాటుగా మారిందన్నారు. రామగిరిలో ఎంపీపీ అధ్యక్ష ఎన్నికను రాజకీయం చేస్తున్నారన్నారు. మా నాయకుడి ఆదేశాలతో పోటీకి దూరంగా ఉన్నామన్నారు. లింగమయ్య మృతి దురదృష్టవశాత్తు జరిగిందని ఇప్పటి వరకు తోపుదుర్తి సోదరులు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదన్నారు. రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ముందు నుంచి ఎలాంటి వివాదం లేదన్నారు. వాళ్ళ రాజకీయ ఉచ్చులో పడొద్దన్నారు. మా చెన్నై కొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుంటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూదందాలు చేశారు. పాల డైరీ అని పేరు పెట్టి చాలామందితో కూడా పాలు పోపించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం. అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు. ఇక్కడ మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా. మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండను కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, చావు బతుకల్లో కూడా ఉన్నారు. అంత దారుణంగా కాళ్ళతో తన్ని చెప్పలతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు. కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణ కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా మొన్న జరిగిన సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆ రోజు ఎవరైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. కానీ మా ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ ఏ పార్టీ తప్పులు చేసినా వాళ్ళు శిక్షించండి అని చెప్పే వ్యక్తి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం. మీ ప్రభుత్వం అట్లా మా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఎక్కడ వాడుకో. నేను కూడా అదే చెప్తా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తీసుకోపోయి కేసులు పెట్టండి, ఇంకొకసారి ఆ పని చేయరు అని చెప్పిన వ్యక్తి మేము. మా చెన్నై కొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుంటి మీద కట్ట మీద కొట్టినారు.